మనం పెళ్లి చూపుల్లో అన్నీ చూసుకుని ఎంతో ఇష్టపడి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఒక నెలకో లేకపోతే 5 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో ఆ వ్యక్తి లేకపోతే కన్సీవ్ అయ్యే టైంలోనో ఆ వ్యక్తితో పడక మనం అక్కడే ఉండిపోవడం లేకపోతే ఆ వ్యక్తే మనల్ని వదిలేయడం ఇలా డైవర్స్ దాకా వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే మీకు సప్తమాధిపతి కుజుడు అవుతాడనమాట తులారాశి వారికి. సప్తమాధిపతి తులాలగ్నం తులారాశి వారికి సప్తమాధిపతి కుజుడవడం వలన ఆ కుజుడు గనక మీకు జాతక చక్రంలో విపరీతంగా నీచిపడడం అంటే 10వ స్థానంలో ఉండి నీచిపడడం, లేదంటే రవితో కలిసి కంబస్ట్ అయిపోవడం, రాహుతోనో కేతుతోనో కలిసి పూర్తిగా నీచిపడడం ఇలా జరిగినప్పుడు చాలా వరకు, ఎందుకంటే మన వివాహ జీవితం చాలా వరకు సప్తమాధిపతి మీద ఆధారపడి ఉంటుంది. స్టార్టింగ్లో వివాహం జరగడం, ఆ వివాహం ఫ్రూట్ఫుల్ రావడం అంటే హనీమూన్ పీరియడ్ ఎండ్ అయ్యేలోపు ఎలా ఉంటుంది అనేది అంతా కూడా సప్తమాధిపతి మీద ఆధారపడుతుంది అనమాట. చేసుకున్న కొద్ది రోజులకో 10 రోజులకి 20 రోజులకో అతని బిహేవియర్ అంతా కూడా మనకు నచ్చట్లేదంటే సప్తమాధిపతి నీచిపడడం వల్లే ఆ బిహేవియర్ నచ్చకపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఎక్కువ శాతం ఈ సప్తమాధిపతి నీచిపట్టిన వాళ్ళందరికీ కూడా ఒక 3 మంత్స్కి 1 ఇయర్కి కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, వాళ్ళ నుంచి పక్కకు వెళ్ళిపోవాలనిపించడం, డైవర్స్ దాకా వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక దీని తర్వాత ఏంటంటే ఒకవేళ మీ సప్తమాధిపతి కుజుడు కనుక రాహుతో కలిసో కేతుతో కలిసి మీ సప్తమ స్థానంలోనే ఉంటే, రాహు లేదా కేతుతో కలిసి సప్తమ స్థానంలోనే ఉన్నప్పుడు రాహు మహాదశ కానీ కేతు మహాదశ కానీ అంటే ఎవరితో కలిసి ఉంటే వాళ్ళకి సంబంధించిన దశలో అంతర్దశలు వచ్చినప్పుడు అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోవడం, లేదంటే ఇంకా ఆరోగ్యం వల్ల చనిపోవడం ఇలాంటివి ఎక్కువగా రాహుతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కేతుతో కలిసి సప్తమాధిపతి కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి కేసుల్లో కూడా సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక తర్వాత ఏంటంటే వక్రించిన శని కనుక మీకు 7, 8, 9 స్థానాల్లో ఉన్నా సరే, లేకపోతే మీ యొక్క సప్తమాన్ని అష్టమాన్ని చూసినా సరే ఎక్కువ శాతం డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చాలా వరకు ఆ రిలేషన్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గించేస్తాడనమాట. వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెంచుతాడు. వక్రించిన శని ఉన్న జాతకు వాళ్ళకి ఇంట్లో కన్నా బయట వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం, ఇంట్లో ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉండడం, దీనివల్ల కూడా ఇంకా దీన్ని కొనసాగించలేము అనుకోవడం, ఎదుటి వ్యక్తికి ఏమాత్రం కూడా ప్రేమను చూపించకపోవడం వలన వాళ్ళు కూడా ఇతనితో ఉండలేమని డెసిషన్ తీసుకుని ఎక్కువగా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటు 9వ స్థానం కూడా ఎక్కువ శాతం మన వివాహ జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్నమాట. ఎవరి జాతకంలో అయితే 9వ స్థానంలో 2, 3 గ్రహాలు ఉంటాయో వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 9వ స్థానంలో పాపగ్రహాలు అవ్వండి, శుభగ్రహాలు అవ్వండి, ఏ గ్రహాలైనా సరే 2 గ్రహాలు 3 గ్రహాలు మీకు గనక ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీకు 3వ స్థానంలో, 6వ స్థానంలో, 9వ స్థానంలో, 12వ స్థానంలో ఈ 3 స్థానాల్లో కూడా 2 గ్రహాలు కానీ 2 కన్నా ఎక్కువ గ్రహాలు కానీ, ఎందుకంటే వీటిని దిస్వభావ రాశులు అంటారు. 3, 6, 9, 12 రాశుల్ని వీటిల్లో కూడా 2 గ్రహాలు అంతకంటే ఎక్కువ గ్రహాల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.